వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేశారు. మనందరికీ తెలిసిందే, నిన్న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా విచ్చేసి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే మొదటి రోజే ప్రమాణం చేసినటువంటి తర్వాత విజయ్కి మొదటి రోజే రాజకీయ సవాళ్లు మొదలైపోయాయి. అక్కడ ప్రమాణం చేసిన తర్వాత ప్రసంగిస్తున్నటువంటి విజయ్ రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రస్తావించారు. లోటు బడ్జెట్తో అక్కడ తమిళనాడులో పాత ప్రభుత్వము తక్కువ బడ్జెట్ అప్పుల ప్రభుత్వంగా మార్చేసింది, అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని వ్యాఖ్యానించగా అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్ రంగంలోకి దిగి కౌంటర్ అటాకులు చేయడం జరిగింది. ఆ తర్వాత తాజాగా నిన్న మిత్రపక్షాలైనటువంటి విజయ్కి సపోర్ట్ చేసినటువంటి వామపక్షాలు వీసీకే పార్టీ నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. విజయ్ అక్కడ కార్యక్రమంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అంతేకాకుండా విజయ్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంత దారుణమైనటువంటి అవమానం జరగడం పట్ల ఆగ్రహించినటువంటి వారు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయానికి వస్తే, నిన్న అక్కడ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరిగినటువంటి కార్యక్రమం చివరన రాష్ట్రగీతం, తమిళనాడు రాష్ట్రగీతం ఏదైతే ఉందో అది కార్యక్రమం చివరన పాడారంటూ ఇది రాష్ట్రగీతాన్ని అవమానించారనేటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగానే తమిళ్ అంటే ప్రాంతీయతత్వానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో మనందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంలో ఆ యొక్క రాష్ట్రగీతాన్ని చులకన చేశారు, చివరిలో పెట్టేశారు, రాష్ట్రగీతానికి హేళన చేశారు, అవహేళన చేశారు అనేటువంటి విధంగా ఇప్పుడు వామపక్షాలు, వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాజాగా నిన్న క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసినటువంటి అర్జునకి కూడా వారు ఎందుకు ఇలా చేశారు, వివరణ కావాలి, రాష్ట్రగీతాన్ని అవహేళన చేశారంటూ ఆయనను, మంత్రిని కూడా అడగడం జరిగింది. వీరు దీనికి వెంటనే కొత్తగా ఎంపికైనటువంటి మంత్రి అర్జున కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా స్పందించారు. ఈ యొక్క ఘటన పట్ల మేము కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు, అలా ఎలా జరిగిందో మాకు కూడా తెలీదు, అక్కడ అవహేళన చేయాలనేటువంటి ఉద్దేశం ఏమాత్రం కూడా ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ విషయం పట్ల సానుకూలంగానే ఉంది, మీరు చెప్పినటువంటి డిమాండ్కి సంబంధించి అండ్ అధికారులకు దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. అర్జున వెంటనే వివరణ కోరారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతాము, ఎందుకు ఇలా జరిగింది, అక్కడ షెడ్యూల్ ఎక్కడ మిస్ అయింది ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మంత్రి అర్జున అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా మొదటి రోజే పూర్తిగా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విజయ్ మొదటి సంతకము అక్కడ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పైన సంతకం చేసి మిగతా కార్యక్రమాలను కొనసాగించుకుంటూ వెళ్తారు అనుకున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి చిక్కుముడులు మొదటి రోజులోనే ఎదురు కావడం, ఇంకా రాబోయే రోజుల్లో టీవీకే అధినేత విజయ్, ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి రాజకీయ సవాళ్లను ఎదుర్కోబోతున్నారనేది ఒక మచ్చుతునకగా ఇది కనపడుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 4వ తారీఖు ఫలితాలు వచ్చినప్పటి నుంచి నిన్న ప్రమాణం చేసేంత వరకు కూడా జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా విజయ్ అసలైన రాజకీయం ఏ రకంగా ఉంటుందనేది ఈ 6 రోజుల్లో చూసినట్టుగా చాలామంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు చెబుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిగతా పార్టీలకు సంబంధించిన మద్దతు కావాల్సి వచ్చింది. వారు చెప్పిన దానికి వినాల్సిన పరిస్థితి, వారిని ఒప్పించాల్సిన పరిస్థితి, రకరకాల రాజకీయ ఎత్తుగడలను చూశారు ఈ 6 రోజుల్లోనే ముఖ్యమంత్రి విజయ్. ఇప్పుడు ఆ పాలనాపరమైనటువంటి ప్రతిపక్షాల నుంచి, విపక్షాల నుంచి ఎదురయ్యేటువంటి మాటలు, సవాళ్ళను ఇప్పుడు ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఈ 5 సంవత్సరాల పాటు ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి పెనుభారం ఇప్పుడు విజయ్ పైన పడింది. ఈ నేపథ్యంలో 6 నెలల వరకు డిఎంకే ప్రధాన ప్రతిపక్షం అయితే డిఎంకే 6 నెలల వరకు వేచి చూస్తామని చెప్పారు. ఆ తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా ప్రభుత్వాన్ని విమర్శించడమో, విజయ్ నిర్ణయాలని ప్రశ్నించడమో రకరకాలవి చేస్తుంటారు. కానీ ఇప్పుడు సొంతగా వారికి మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్నటువంటి ఈ యొక్క ప్రశ్నలు కానీ, ఆగ్రహావేశాలు కానీ ఏ రకంగా సద్దుమణిగిస్తారు, ఏ రకంగా కలిసి ముందుకు వెళ్తారనేది ప్రశ్నగా మారింది. ఆల్రెడీ వీసీకే చెప్పడం జరిగింది, ఒక పార్టీ మేము డిఎంకే అధినేత స్టాలిన్ చెప్పిన దానికి తలొగ్గే ఆయన మద్దతు ఇవ్వమన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాము టీవీకే పార్టీకి అంటూ బహిరంగంగానే చెప్పారు. అంటే అక్కడ స్టాలిన్కి అనుచరులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా అక్కడ టీవీకే ప్రభుత్వంలో వీరు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఇరకాటం పెడతారో తెలియనటువంటి పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు.
ఇలాంటి పరిణామాలలో మొదటి రోజే విజయ్కి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురయ్యాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఏ రకంగా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవైపు స్టాలిన్ నిన్న కౌంటర్ అటాక్ చేశారు. మొదటి రోజే ఇలాంటి అవాకులు చవాకులు పాలడం సరికాదు, పాలన పైన పూర్తి అవగాహన ఉండాలి, మేము చేసినటువంటి ఆ యొక్క అప్పులు కూడా లిమిట్స్ ప్రకారమే ఉన్నాయి, నిబంధనల ప్రకారం ఉన్నాయంటూ స్టాలిన్ మాట్లాడడం జరిగింది విజయ్ చేసిన వ్యాఖ్యలకి. ఇప్పుడు మిత్రపక్షాలే రాష్ట్ర గీతాన్ని అవహేళన చేశారంటూ కూడా వారు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో చిన్న చిన్న పొరపాట్లు, మైనర్ మిస్టేక్స్ కనుక ముఖ్యమంత్రి విజయ్ ఇంకా రాబోయే రోజుల్లో చేసుకుంటూ వెళ్తే మిగతా మిత్రపక్షాల కానీ, విపక్షాల నుంచి కానీ, ప్రతిపక్షం నుంచి కానీ ఇంకా చాలా చాలా విమర్శలను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి సంబంధించి రెండు కోణాలు ఉంటాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే, పాలకులే ఎదుర్కోవాలి. కాబట్టి ఈ యొక్క 5 సంవత్సరాలు విజయ్కి ఎలా గడుస్తుంది, ఏ రకంగా తమిళనాడులో మార్పును తీసుకురాబోతారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తారు, తాను మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రజలకి ఎలా తీసుకువెళ్తారు, ఇప్పుడు బడ్జెట్ తక్కువగా ఉందంటూ చెప్తున్నారు, ఆ విషయాలన్నింటినీ కూడా ఎలా సార్ట్అవుట్ చేసి ముందుకు వెళ్తారు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు పెనుభారంగా మారినటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఇప్పుడు మిత్రపక్షాలే కానీ, విపక్షాలు కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఇలాంటి విమర్శలన్నింటినీ కూడా ఎదుర్కొని వాటిని సార్ట్అవుట్ చేస్తూ ముందు వెళ్లాల్సినటువంటి ఒక భారం అయితే ఇప్పుడు విజయ్ పైన పడింది. ఏదేమైనా మొదటి రోజే ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు జరిగాయి కాబట్టి ముందు ముందు విజయ్కి ఇంకా ఎలాంటి రాజకీయ సవాళ్లు ఎదురు కాబోతాయో అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.